ఏ జలసాయి ఏంటి విశేషాలు చాలా రోజులు కలిసి మేము ఒక సినిమా తీసాం. ఓ సినిమా ఎందుకు డైరెక్టర్ ఎవరు? మణిరత్నం గారా? అబ్బా ఛాన్స్ కొట్టావబ్బా. మణిరత్నం గారు అంటే అసలు ప్రొడ్యూసర్ సురేష్, దగ్గుపాటి సురేష్ బాబు గారు. సురేష్ ప్రొడక్షన్స్ లో సినిమా అంటే అసలు మామూలు విషయం కాదు. లిరిక్ రైటర్ ఎవరు? రాహుల్. ఇప్పుడు రాస్తున్నాడు ఈ మధ్య. ఓహో అలా వచ్చారా? ఇంతకు మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్. అరే మ్యూజిక్ డైరెక్షన్ ఇంతకీ నువ్వు చేస్తున్నావు. ఓకే హీరో ఎవరు? రామ్ చరణ్ గారు. ఏమి కాంబినేషన్ అప్పుడు. సురేష్ ప్రొడక్షన్స్, రెహమాన్ గారు, రాహుల్ సిప్లిగన్స్ రైటింగ్. ఇవన్నీ కాదన్న, ఒకసారి వింటావా నువ్వు నేను చెప్పేది? ఏంటది? సినిమా ఇట్స్ ఓకే గురు. ఇట్స్ ఓకే గురు. ఇట్స్ ఓకే గురు. ఓకే. దాంట్లో చేసింది నేనే. నువ్వా? నేను. ఇట్స్ ఓకే. చరణ్ సాయి. డైరెక్టర్ మణికంఠ. మణికంఠ. మ్యూజిక్ డైరెక్టర్ మోహిత్ రెహమాన్. మోహిత్ రెహమాన్. ప్రొడ్యూసర్ మా సురేష్ గారు. సురేష్ అంటే సురేష్ బాబు కాదు కాదు. ఓకే సురేష్. దాంట్లో సాంగ్ రిలీజ్ అయింది, మీరు చూస్తారని చెప్పి తీసుకొస్తే రాహుల్ రెడ్డి ఇన్ఫినిటీ అని చెప్పి కొత్త ఇన్ఫినిటీ. ఓకే ఓకే. ఓహో మొత్తానికి మీ అందరి కాంబినేషన్ లో ఇట్స్ ఓకే గురు అని ఒక సినిమా. అందులో నుంచి లిరికల్ సాంగ్. ఓ సూపర్. అది సూపర్ అబ్బా. ఇట్స్ ఓకే గురు కాదు, ఇట్స్ డబల్ ఓకే గురు అలా ఉంది సాంగ్. లిరిక్స్ గానీ అలాగే మెయిన్ విషయం సిద్ధార్థ్ గారు పాడడం. సిద్ధార్థ్ గారు ఆల్మోస్ట్ మన అందరికి చాలా 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 ఫేవరెట్ పర్సన్. ఆయన వన్స్ ఏదైనా ప్రీ రిలీజులకు వచ్చినప్పుడు కూడా స్టేజ్ మీద ఆ సింగింగ్, ఇప్పటికే ఆ బొమ్మరిల్లు సాంగ్ అవి పాడుతుంటే మనకు ఆ వైబ్ అలా తెలుస్తుంది అనమాట. అలాంటి ఆయన మనోడికి ఇట్స్ ఓకే గురు సినిమాలో మనోడు హీరోగా చేస్తున్న మూవీలో సాంగ్ పాడారు. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. యూట్యూబ్లో రిలీజ్ అయింది, మీరు కూడా చూసి ఆ సాంగ్ని ఇంకా సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ బ్రదర్.